డార్లింగ్ రీ రిలీజ్ అమ్మ ఫైనల్ వచ్చేసింది. నేనైతే ఎంత ఖుషితోడు తెలుసా, 20 రోజుల నుంచి వీడియోస్ ఉన్నా రోజు స్టోరీ పెడుతున్నా. అసలు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుందా లేదా అనుకున్నా. అబ్బా థియేటర్ పోయినా ఆ టైటిల్ కార్డ్ ఇట్లా వాడని, అబ్బా ఇద్దిరా ఎక్స్పీరియన్స్, ఇద్దిరా అది అని చెప్పి అసలు ఆ ఫీలింగ్ వచ్చింది. యాజ్ ఎ ఫ్యాన్ అండ్ యాజ్ ఎ మూవీ లవర్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఇచ్చంగా చెప్తున్నా, అసలు మస్తు చేసినాం. మా దోస్తులు అందరం చిల్లర చేసినాం, ఎంజాయ్ చేసినాం, ఎవరిని పడతలని వేసుకున్నాం. అసలు మస్తు అనిపించింది థియేటర్ మొత్తం. అసలు ఆ వైబ్ ఇంపార్టెంట్. నిజంగా ఆ వైబ్ వస్తుందో రాదో అనుకున్నా కానీ మా అక్కకి కిరికిరి కానీ క్రేజీ ఎంజాయ్ చేసినాం మేమైతే. ప్రభా నందిని చూస్తే నాకు ఐ మిస్ మై నందిని. అంటే టెన్షన్ వాడకరు, ఏం లేదు, మనకి లవర్ గివర్ లేరు కానీ క్రష్ అంతే. ఆ సాంగ్స్ అయితే ప్రతి సాంగ్ నేను సింగర్ అయిపోయినా, నమ్ముతారో నమ్మరు, నేను మంచి సింగర్ అయిపోయినా. ఆ వీడియోలు పెడతా నేను తర్వాత. అసలు వేరే లెవెల్. ఆ వాయిస్ ఏంటే ఏమో నాకు కూడా భయం అవుతుంది ఆ వాయిస్ వినాలంటే. కానీ అసలు బుల్లే సాంగ్ అయితే వేరే. అంటే తేడా ఉంది ఆ పేరు అట్లా అంటుంటే. కానీ అసలు ప్రభా నందిని అయితే వాళ్ళిద్దరు, నువ్వు నన్ను లవ్ చేస్తూ నేను ఇంకా లవ్ చేసుకోవడం, ఆ కాన్సెప్ట్ అయితే అసలు డైరెక్టర్ రైటర్ అసలు తోపు. అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్. నేనైతే లిటరలీ అమ్మ నిజంగా ఆ ఫీలింగ్ ఒక క్రష్ ఉన్నోళ్ళకి, ఒక వన్ సైడ్ లవర్ కి, టూ సైడ్స్ లవ్ చేసేటోళ్ళకి కూడా వాళ్ళకే తెలుస్తుంది ఆ ఫీలింగ్. జనరల్ వేరే ఎవరికి చెప్పినా అర్థం కాదు. కపుల్ తోటి పోవాల్సిన మూవీకి మా చిల్లర్ ఫ్రెండ్స్ తోటి పోయినా, బట్ ఐ స్టిల్ ఎంజాయ్.